గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచెర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా నదీ జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటన అనేది కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో అయితే కనుక భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఏదైతే ఇటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి అయితే కనుక ఈ యొక్క పలు ఏపీలో నెలకొన్నటువంటి పలు ప్రాజెక్టులపై కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై కూడా ఎంతో ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఇటీవలే కేంద్రానికి పంపించినటువంటి నివేదికని వెనక్కి పంపించడం, మరోసారి అయితే కనుక దాన్ని రివ్యూ చేసి సిడబ్ల్యూసికి నివేదికని అందించడం అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా ఇప్పుడు పొరుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా చర్చించేందుకు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలోనే అసలు ఈ కేంద్రం ఏ విధంగా ముందుకెళ్లబోతుందన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. మరోవైపు సాయంత్రం 4:30 గంటలకి ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి అయితే సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏదైతే ఇటు అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులతో పాటు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పలు ప్రాజెక్టులకి సంబంధించినటువంటి నిధులు అంశాలపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు ఈ యొక్క అంశాలపై సుదీర్ఘంగా అయితే చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి ఇటు పూర్తి స్థాయిలో అయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకి దృష్టికి అయితే తీసుకెళ్లనున్నట్టు తెలుస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఎలా ఉండబోతున్నాయి? బనకచెర్ల ప్రాజెక్టుపై చూసుకున్నట్లయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఏదైతే ఇటు ఇప్పటికే సిడబ్ల్యూసికి ఒక నివేదిక అనేది అందించడం జరుగుతోంది. గోదావరి నదీ జలాలకి సంబంధించి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో ఆ టీఎంసీలకి సంబంధించినటువంటి అంశాలపై ఇటు ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ఆ వృధా అయ్యేటువంటి నీళ్లను మాత్రమే ఇటు బనకచెర్ల ప్రాజెక్టుకి వినియోగించుకుంటాము అని కూడా ఇటు ఈ యొక్క అంశాలను అయితే కేంద్రం దృష్టికి అయితే తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క ప్రతిపాదనలకైతే ఇటు తెలంగాణ రాష్ట్రం అయితే చర్చించేందుకు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా తీసుకెళ్లబోతుందన్నది ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.